కంటి చెప్పదాకా కళ్ళ చూస్తాను ఆడవిల్లని చూడబోతే పొడిచేడు పొద్దుకు పడవంక ఉంది నాగలి నడవంక ఉంది కొడవలి పిడివంక ఉంది ఆ పిల్లలకి అగో ఎలాంటి పడవంకలు లేవు ఆనాడు మాత్రం అనగా మరి ఇంత మంచి అమ్మాయి నుంచి పెట్టి నా ఎంబడస్తాడా అనుకోని ఆడవిల్ల చూడు దేవరంబా ఏమిటి బాగుంటుంది బాగుంటుంది తల్లి చూడబోతే నాకు చూడబోతే శైలి నువ్వు పక్క పంచుంది తల్లి ఓ నాకు లగ్గం ఒకటి అయింది నాగవేలి 4 రోజులు వచ్చింది ఇది కీడికి వచ్చిందా మేలుకి వచ్చిందా తల్లి శివుడుగా ఉంటుందా చెప్పకుంటుంది అయితే ఈ కీడికి వచ్చిందా మేలుకి వచ్చిందా 4 రోజుల్లో వచ్చింది నాగవేలి కనుక కీడికి వచ్చిందా మేలుకి వచ్చిందా అన్నమని అక్కడ చూడాలికి కనుక నీ ముగ్గులే ఈ ముగ్గుల మీద మరి సోలి గంప పెట్టానే తల్లి చోట అలికి నా ముగ్గు పెట్టినా తల్లి గంప ఏనా కోల పుడితే అదే వట్ట వారకుందిగా ఎందుకురా చిండిగాడు పడతాడు పడతావా నా కోడ పట్టను తల్లి పట్టకు మరి గట్ల కాదే బాంచన కోల పుడుతుంటే బాసల పుల సోది పుల పట్టుకోదే బాంచన సరే తల్లి ఏనుడు కోవే అవనుడు కోవే అవ్వ అట్లా అంటే ఏమన్నాడు తల్లి ఎరకల బాసల అడగమ్మన్నట్టే తల్లి సరే తల్లి చెప్పు తల్లి నిద్రమకపోవడానికి ఇంట్లో పెళ్లి కాదు నిన్న అంటే
నిన్న కాదు మొన్న డాక్టర్ అయ్యా తిరగపరిచింది దుబ్బగానే కాలం మళ్ళీ అన్నాడు గట్ల కాదు కొంది కాదు మీకేం వేసిపోతున్నది ఎవరు ఆవుతలేరేమో అయ్యా గట్ల కాదు అయ్యా గట్ల కాదు అయ్యా జమ్ముకుంట కాడ చూసినవరా ఎఫ్సిఐ గోదావరి కాడ సైకిల్ పెట్టే పోయేస్తావనా దుబ్బల దుబ్బల మళ్ళీ పేరు పెట్టలేదు రోబా తల్లి బుద్ధి కోదండం నీ బుట్ట కోదండం నీ గడ్డ కోదండం తెల్లారితే సంబరపడతాను నీ భర్త మాత్రం మనకి నీ దగ్గర ఉండడు ఈ అర్ధరాత్రి నీ భర్త నీకు తెలవకుండా లేచిపోతాడమ్మా అమ్మా తెల్లవారు నా భర్త నాతో ఉండడంటావు నా భర్త నాతో నువ్వు గట్టిగా ఉండాలంటే తల్లి నిన్ను ఏమి చేయాలి తల్లి ఏమన్నా మార్గం ఉంటే చెప్పవా తల్లి మోమాట పడవు కదా అసలే పడతాను చెప్పవు కదా చెప్పల్లి ఎవరితో చెప్ప అని మాత్రం అనగా ఒకసారి ఎడవ చెయ్యగలించింది దోసిట్లా వస్తాను బిడ్డ మరి మరి ఈ ఆకుటం పట్టుకొని పోయి భార్య భర్తలు మావిని అగ్యోత్తరం చేసి మరి ఒక మంచం కింద పెట్టి మరి ఆ పొడి దానిలో పోయి దానిలో పోతే భార్య భర్తలు బ్రహ్మములు వేసుకొని పండుకుంటే ఆ పొగ మాత్రం మీ ఒళ్ళెల్లా వారితే అమ్మాయి నీ భర్త మాత్రం ఇటు లేచిపోవాలనుకుంటా అనుకుంటా తన మనసులో ఏమంటుంది ఈ పొగ మాత్రం వాళ్ళ వారితోటే ఆ పిల్లకి ఎడలేని సొక్క నిద్రలు రావాలి ఇలాగాడు మేకల్లా కొక్కోలే నా ఎంబడి ఎక్కడ వాళ్ళు అంటారమ్మా మనిషి కాలిగాను దాని మధ్య పాడుగా పొందారు లేని మండిపురం అడ్డపట్ట కట్టినది చేతి గాలి పెట్టే శంకరిపురం రాకూడదు దాని మంత్రం పెట్టది ఆ మంత్రం వల్ల మాత్రమేగా తిరగా మంచిది అవుతాం భార్య బ్రహ్మాములు మంచిది అవుతాండి అవ్వా అయ్యయ్యో రే దేవుడు పిల్లరే రంపాలరాదే చిన్నగా మెల్లంగా
ఎక్కడా కల్లా కూకోలరా పిలవాడల్లా ఉన్నాడు ఒక్కటంట లేడు రెండు అంట లేడు మనిషి కానీ లేకబాయే కళ్ళు చూస్తాడు కళ్ళు చూస్తారు అగో చూడకపోతే లోకం ఎట్లా కనిపిస్తుంది మరి కళ్ళు చూస్తారు కానీ మనసు పని చెప్తలేదు కానీ కళ్ళు చూస్తారు ఏదని నాగమామ లాంటి కోపం ఏరు లాంటి కోపం అంట బుస్సు ఏదని బుస్సు మరి ఈ పిల్లగారిని ఇట్లా తీసుకొని పోతా నన్ను గుర్తుపట్టరా అని అస్తమాల కట్ట 500 పుల్ల ఇడవసేట చేటబట్టి ఆనాడు మాత్రం పిల్లవాణి 3 చెట్లు ఇప్పుడుతోటి అగో పుట్టు అంటే 3 నెలల పసిగుడ్డు అవతారం ఎత్తిన ఆదరంపాల రాజు బాలుండి తీసుకొని మరి అటొక్క బండి ఎత్తి ఇదొక బండి ఎత్తి నిమ్మగా ఎదుకొని 2 బద్దలు ఎదుకొని మీదకి వెళ్ళిపోయేమని మాటలంటాం ముట్టడి మంత్రాలు పెరగదు వేసించుకొని మంత్రాలు మరి ఈ కూరని ఎత్తుకొని పోతాను ఇతర నీరు పాలవాడు కానీ నిజమైన గోత్రుడికే కానీ మరి అన్నే కని తమ్ముడే కానీ అవ చిన్న బాబులే పెద్ద బాబులే కానీ ఇక్కడ దాకా తన నీరు పాలు ఎవరైనా కానీ ఇక్కడ దాకా రావాలి పొలవారు కట్టుకాడికి వచ్చి మళ్ళా మర్చిపోయి వెనక మర్చిపోవాలన్నాడమ్మా గట్ట పొలవారు కట్టులైనా కట్టు కడతా ఉండదమ్మా అస్తమాల కట్ట 500 పుల్ల 3 చుట్లే నాకు ఇచ్చిందో అయ్యో అనే దేవుడు ఇది అద్దాలు నా ఇంత కింద అద్దాలు ఎక్కడ ఎక్కడ చూసినా 100 ఎక్కడ ఒక్కనే కనిపిస్తానా ఎంత చక్కగా ఉందని అద్దాల మారురా రూపా వెంకటమ్మ ఓ వెంకటమ్మ వెంకటమ్మ ఎక్కనేది ఇక్కడ ఓ వెంకటమ్మ అయింది నా పిల్లలేది ఎక్కడికి వెంకటమ్మ కూడా పోయిందట కాదు కానీ అయితే మీరెవరమ్మా మీరెవరు నేను భార్య పోరన్నర దెబ్బకి సల్లబడ్డాయి కాదు కానీ నువ్వు నా పిల్లని ఎట్లయితావు నీ పేరేం పేరు రంపాల రాజు నా పేరు రంభా రంపాల ఎంత ముద్దుగున్నాయి మన పేర్లు అవతోడు కొంచెం దూరం ఉండు ఎందుకు నాకు ఆడల వాసన నాకు ఎక్కువ పడదు కొంచెం దూరం ఉండు రంపాలంటాను నువ్వెవరో నాకు తెలియదు నేనెవరో నీకు ఎరక కావచ్చు కానీ నాకు లగ్గం ఒకటైంది నాకు వెళ్ళి కాలేదు నా భార్య పక్క బాపుకొని తీసుకొచ్చినావు నీకు ఏ పడ్డాయం అయితే ఎందుకు తీసుకొచ్చినావు ఎందుకు
నిన్ను ఎత్తుకొచ్చింది ఎందుకో కాదు, నీ భార్యతోటి మాత్రం అనగా లగ్గము నాతోటి నాగవెల్లి, నాతోటి అమ్మలే నాతోటి నాగవెల్లి ఇవాళ మరి నన్ను చూస్తే నీ భార్య లెక్కలు అనిపిస్తలేనా? ఏంది వాళ్ళక్క కదా పాండవుల కథ చెప్పు, పాండవుల కథ చెప్పండి. అడుగుతున్నా ఇందులో అప్ప చెప్తావా? కూర్చో కూర్చో, గంట చెప్పు కూర్చో. అయ్యో రావు రావు పిలగా పిలగా కట్టుకున్న భార్య ఉన్నది నాకు లగ్గమొక్కట అయిందమ్మా, నాగవెల్లి పురుషులతో వర్షాలు పండేటి పండాలు ఉన్నాయి, ఏడెల్లో కాలం అయినా ఏడేళ్ల కాలమైనా కానీ నేను చదువుకుంటారా? నచ్చినోడు వచ్చి తెచ్చినా చాలరా, కోరుకున్నాడు వచ్చి కుంగవచ్చినా చాలరా, కాంతి కంచెడెందుకు అయింది ఆకలి కాదా? నన్ను మెచ్చరాదు. ఎవరు లేవట్ చెప్తే గుమ్మడి పండు వరిగాడు అడుగుతాడు గుంజుగాడు. ఎవ్వరద్దు కదా ఒక ఆయన మిస్ అవ్వడి పెడతారు, పడపడ పళ్ళు దొరుకుతాను చూసింది కౌరప్పులే. అట్లా కాదు, నాకు నచ్చిన వాళ్ళు కావాలి, నువ్వు నాకెందుకు?